సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బుట్టాయిపేటలోని మణిసాయిరాం మందిరం 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బట్టాయిపేట వాటర్ ట్యాంక్ సెంటర్లోని మణిసాయిరాం మందిరం సాయి మందిరం 17వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా సాయిబాబా విగ్రహానికి ఆవుపాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు, విశేష హారతులతో పాటుగా సాయినామ సంకీర్తన, దీపాలంకరణ అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 17వ వార్షికోత్సవాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. బుట్టాయిపేట మణిసాయిరాం మందిరం. అలాగే 17 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఫస్ట్ గురువారం నాడు అన్న సమారాధన కార్యక్రమం జరుపుకుంటూ ముందుకెళ్తున్నాం. బాబా గారు ఇక్కడ బుట్టాయిపేట వాస్తవులు, బందర్లో, మచిలీపట్నంలో బాబా సేవకులు, బాబా డివేటీలు, బాబా బంధువులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి బాబా గారిని ఏదో ఒక అప్లికేషన్స్ ఏదోటి చెప్తూ ఉంటారు. బాబా గారు ఆయన చేసుకుంటా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ ఆయన ముందుకెళ్తూ ఉంటారు. బాబాగారు కృప, బాబాగారు ఆశీస్సులు చాలా గమ్మత్తుగా ఉంటాయండి. బాబాగారిని నమ్మితేనే ఆ విషయాన్ని ఏదన్నా సంకల్పం చెప్తే ఆయనకి వెంటనే ఆ సంకల్పం మీదే ఉంటారు. బాబాగారి వైబ్రేషను ఆయనంతా కూడా ఒక థ్రిల్గా ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఆ రుచి తెలుస్తుందని చెప్పి మనం చేసుకుంటూ సాయి బంధువులు అందరికీ విచ్చేసిన మీ అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బాబాగారు ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా 17 సంవత్సరాల నుంచి బాబాగారు సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు సాయంకాలం నగరంలో 2 ఇళ్లను ఆక్రమణల పేరిట నగరపాలక సంస్థ అధికారులు ధ్వంసం చేశారు. నగరంలో 2 ఇళ్లను ఆక్రమణ పేరిట నగరపాలక సంస్థ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఈ తొలగింపు కార్యక్రమాన్ని దళిత మహిళలు అడ్డుకోగా రాష్ట్ర ఏసీ కమిషన్ మాజీ చైర్మన్ ప్రైవేట్ సంస్థ స్థలంలో ఇల్లు ఎలా కూలుస్తారని విక్టర్ ప్రసాద్ ప్రశ్నించారు. బలరామునిపేట రాజీవ్నగర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్థలంలో దాదాపు 30 ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్న దళితుల ఇళ్లను నగరపాలక సంస్థ అధికారులు ఉదయం భారీ పోలీస్ పహారా నడుమ కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ చర్యను అక్కడి నివాస మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 2 గృహాలను అధికారులు కూల్చివేశారు. టీడీపీ పాలకులు ఎస్సీల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ ఈ సందర్భంగా హెచ్చరించారు. చర్మాలు వచ్చే వాళ్ళకి దాదాపు 20 సంవత్సరాల నుండి ఇల్లు వేసుకుంటున్నారు. వాళ్ళ కరెంటు బిల్లులు ఉన్నాయి, పైపులు ఉన్నాయి, మంచి రోడ్డు కూడా ఉంది. ఇటీవల కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు ఇక్కడకు చేరి ఈ ఎస్సీలకు చెందినటువంటి ఇల్లును కబ్జా చేయాలని వాళ్ళు లేఅవుట్లు పెట్టుకుని పక్కన ఇల్లు పెట్టుకుని ఇది ఎలాగైనా సరే ఈ ఎస్సీల ఇల్లు తీసేసి దీనికి ఒక 100 అడుగులు రోడ్డు వేయాలంట. వాళ్ళ కార్లు వెళ్ళాలి, వాళ్ళ బస్సులు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మీద వాళ్ళకి అధికారం ఉందని దౌర్జన్యంగా వీళ్ళకి స్థలాలు ఇచ్చారు. కొందరికైతే ఇచ్చారు, ఎక్కడో తీసుకెళ్ళి కరగ్రహాలు ఇచ్చారు స్థలం, దానికి దిక్కు మొక్కు లేదు. అయ్యా మేము మా తాత ముత్తాతలను ఇక్కడ ఉంటున్నాము, మా గూడెం పక్కనే ఉంది, మేము ఆల్టర్నేటివ్ ఇల్లు కట్టుకుని ఇక్కడ నివాసం ఉంటున్నామంటే నిర్దాక్షిణ్యంగా ఈ రోజున ఆ మున్సిపల్ కమిషనరు పోలీసుల సహకారంతో వచ్చి ఆ ప్రొక్లైన్ తీసుకొచ్చి ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా బయటకు వెళ్ళలేకుండా కూల్చేయటం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతేనా? దాదాపు మేము వచ్చేసి 28 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉంటున్నామండి. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మాకేమీ లేదని దయనీయమైన స్థితిలో మా నాన్న వచ్చి ఇక్కడ వేసుకుని ఉన్నాడు. మా చిన్నపిల్లలు అప్పటి నుంచి ఈ రోజున మరి వాళ్ళ ఇళ్ళు కంప్లైంట్లు పెట్టారని చెప్పని ఇది ఎక్కడ అన్యాయంగా మా ఇళ్ళు తీసేస్తా, మా ఇల్లు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. కట్టుకునే స్థితి కూడా మాకు లేదు. మరి మా మీద దయించి మరి న్యాయం చేయండి, మాకేదో ఒకటి స్థలాలు చూపించండి, మాకేదైనా కట్టించమని అడిగాం కూడా. మరి ఎలా చేస్తారో మరి మీరే అధికారులకు మేము వదిలిపెట్టి ఎన్నోసార్లు తిరిగాం, ఎంతమందితో దగ్గర తిరిగాం, అయినా సరే ఇప్పుడు మరి ఎంత అమార్షంగా వచ్చి తీసేస్తున్నారు. మరి మా పట్ల మీరు మరి దయ చూపించండి. ఎందుకంటే మేము మరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అధికారులు ఎవరైతే ఉండారో అందరి దగ్గరికి వెళ్ళాం. అమ్మ మీరు అన్నాలు ఉంటారమ్మా అంటున్నారు, కానీ మీకు న్యాయం చేద్దాం అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. స్థలాలు ఇచ్చారండి, స్థలాలు ఇచ్చినప్పుడు మరి మాకు చూపించాలి కదండి. అసలు ఎక్కడో ఏంటో మేమేం పనులు చేసుకోగలుగుతాము? ఎక్కడుండి పెద్ద పనులు కూడా ఉండవు. మేము చెప్పులు కుట్టుకునేవాళ్ళం, బోర్లకు వెళ్ళేవాళ్ళు, ఏదో డప్పులు కొట్టుకునేవాళ్ళు, అక్కడికి వెళ్ళి ఎట్టా బతుకుతాం సార్ అని మేము చెప్తాం. మా మాట ఏమి మాత్రం పట్టించుకుంటున్నా. అసలు మేము వెళ్ళినా కానీ అంటున్నారు వంటలా, అసలు టైర్కి రావట్లా. 2 రోజులు చిన్న నసుకందులు వేసుకెళ్ళి 2 రోజులు ఏడుస్తూ ఉన్నాము అందరం.
ఉండి తిరుగుతూనే ఉన్నాం. ఎవ్వరు మా మాటే ఖాతరు చేయట్లేదు, అసలు లెక్కే చేయట్లేదు. మాకు అంత దూరం మేము ఎక్కడ వెళ్ళి ఉన్నామండి, స్థలాలు ఇచ్చాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? 15-20 ఇళ్ళు ఉండి, కానీ ముసలోళ్ళు మొత్తుకోళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకెళ్లారు. 20 ఇళ్ళు ఉండి, ఏనాడు నుంచో 30 ఏళ్ళ నుంచి ఇంటి పన్ను కట్టుకుంటా, కరెంటు బిల్లు కట్టుకుంటా మేము ఉన్నాం సార్. నేను ఏనాడో 30 ఏళ్ళ నాడు వేసాను సార్ ఇల్లు. నా భర్త కాడ చనిపోయాడు, అయినా సరే ఏమాత్రం కాడ జాలిదయ్యా 3 ఆడపిల్లల్ని వేసుకుని నానా బాధలు పడతా ఉంటా సరే. ఈ అధికారి వచ్చి ఇటు వచ్చి మీరు ఎట్ట ఉంటున్నారమ్మా ఈ నెలలో అన్న వాళ్ళు లేరు, సొన్నం కొట్టించిన వాళ్ళు లేరు, ఒక మందు కొట్టించిన వాళ్ళు లేరు. ఏ మాత్రం కూడా మమ్మల్ని అసలు ఈ ప్రభుత్వం అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్. మాకు అది టైం ఇచ్చి న్యాయం చేస్తే మాకు ఎక్కడన్నా ఇస్తే తాళాలు. స్వచ్ఛాంధ్ర హరితాంధ్ర ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా స్వచ్ఛతలో చిత్తశుద్ధికి నిర్వహిస్తున్న ఛాంపియన్లను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛంద్ర హరితాంధ్ర ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా స్వచ్ఛతలో చిత్తశుద్ధికి నిర్వహిస్తున్న ఛాంపియన్లను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ వారం ఇతివృత్తమైన సోర్స్ రీసోర్స్ వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. గుడుగుపేటకు చెందిన సౌభాగ్యవతి రైల్వే స్టేషన్ సమీపంలోని మల్కాపట్నంకు చెందిన నంది రేణులను స్వచ్ఛ మచిలీపట్నం ఛాంపియన్స్ అవార్డుతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. చెత్త నుండి సంపద తయారీ ఇతివృత్తంగా గత 20 సంవత్సరాలుగా ఇంటిలోని చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చి పళ్ళు, కూరగాయ, పూల మొక్కల్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు సహకారం అందిస్తున్నారన్నారు. మన చెత్త మన ఎరువు, మన మొక్క మన బాధ్యత నినాదంతో ఇంటిలోని తడి చెత్తను మట్టితో కప్పి 2 నుండి 3 నెలలు అనంతరం కంపోస్ట్ ఎరువుగా మారిన ఆ మట్టిని మొక్కల పెంపకానికి వినియోగించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరు వీరిని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛంద హరితాంధ్ర ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా పాటు పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓకే స్వాతి, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వివిఎస్ అభిరాజు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర 2వ విడత అంటే లాస్ట్ మంత్ నుంచి ప్రతి నెల 3వ శనివారం నందు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా ఈరోజు మనము సోర్స్ సెగ్రిగేషన్ అంటే తడి చెత్త పొడి చెత్తను వేరువేరే చేసేది, మళ్ళీ మన తడి చెత్తను మనము ఇంటి వద్దనే కాంపోస్ట్గా తయారు చేసుకునేది ఈ నెల థీమ్ అన్నమాట. దీంట్లో భాగంగా మన మచిలీపట్నంలోనే ఆదర్శవంతంగా పనిచేసే సౌదామణి గారు ఇక్కడ ఉన్నారు. గొడుగుపేటలో ఉన్నాము. యాక్చువల్లీ వాళ్ళ ఇంటిపైన ఉన్నది ఒక 50 గజాలు స్థలం, అంతే. 50 గజాల స్థలంలో మీరు యాక్చువల్లీ చూడొచ్చు ఎంత బాగా చక్కగా చేశారని. అంటే సౌదామణి గారు మన మచిలీపట్నం నగరపాలక సంస్థకు కొంచెం కూడా చెత్త ఇవ్వరు అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళే ఆ చెత్తతో, అంటే అది తడి చెత్తతో వాళ్ళే కంపోస్ట్గా తయారు చేసి వాళ్ళ ఇంటిపైనే సో ఇలా ఒక మంచి గార్డెన్ తయారు చేశారు. అదంతే కాకుండా ఏమీ వేస్ట్ చేయకూడదు అని కొన్ని చోట్లయితే మనం ఇలాంటి ప్లాస్టిక్ అంతా కూడాను పారేస్తాం యాక్చువల్లీ. దాంట్లోనే ఒక మొక్క పెట్టేశారనమాట యాక్చువల్లీ. సో అసలు మనకి ఇది ఒక జీరో వేస్ట్ కాన్సెప్ట్ ఇది యాక్చువల్లీ. అంటే వీళ్ళ ఇంటి నుంచి మనకేం మచిలీపట్నం సంస్థకు, నగరపాలక సంస్థకు ఏం చెత్త రాదు. సో అంటే మన చెత్త మన ఎరువు మన మొక్క మన బాధ్యత అనే ఒక నినాదంతో ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. సో సౌదామణి గారికి మనము ఈరోజు మచిలీపట్నం కార్పొరేషన్ తరపున, కృష్ణా జిల్లా తరపున స్వచ్ఛ మచిలీపట్నం ఛాంపియన్ అని ఈరోజు అవార్డు కూడా ఇస్తున్నాము. రావటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళు పెంచుకుని మన ఈ తడి చెత్త పొడి చెత్త అనేది మన ఇంట్లోనే కంపోస్ట్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఈ మొక్కలు పెంచుకుని నా కోరిక. అలా అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజుకి పొద్దున పూట 1 గంట, సాయంత్రం పూట 1 గంట చేస్తాను. ఎందుకు చేయాలి అనిపించింది మీకు ఇది? ఎందుకు చేయాలనిపించింది అంటే ఇప్పుడు బయట కాయగూరలు పళ్ళు తింటే ఆరోగ్యానికి కొంచెం అది ఇది అంటున్నారు. అదేదో మనమే పండించుకుని మనమే తింటే ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. గార్డెన్లోకి వస్తే 1 గంట సేపు అటు ఇటు తిరిగిన మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. మన పంట మనమే తినొచ్చు. అది ఒక ఫ్రూట్ వచ్చినా సరే అది మనం తింటే అది ఆనందం కదండి. అందుకనే అలా ఉద్దేశంతో నేను ఇది పెంచుతున్నాను అనమాట. ఇప్పుడు బయట కాయగూరలు అనేది మేము కొనం, ఏదో వారానికి 1-2 సార్లు కొంటాం తప్ప చాలా వరకు ఈ ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు మా గార్డెన్లోయే, టెర్రస్ మీదయే మేము తింటాం. అది మా ఇంటికి ఆరోగ్యం. అలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు చేయాలని, అలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏమేమండి కాయగూరలో వంకాయలండి, టమాటాలు, చిక్కుడుకాయలు, ఎండాకులను
కిచెన్ వేస్ట్ని అంతా కలిపి కంపోస్ట్లా చేస్తామండి. చేసిన తర్వాత అది 3 నెలల తర్వాత చెట్లకు వేస్తామండి. అందరూ ఇది పాటించాలని నేను కోరుకుంటున్నాను. 20 years నుంచి చేస్తున్నాము. పూల మొక్కలు, చెట్లు, ఆకులు, అన్ని కూరగాయ మొక్కలు కూడా పెంచుతున్నాం. రాజుపేటలో పునర్నిర్మించిన ప్రాచీన రామాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. రాజపేట చెక్కలమేడ వీధిలో సుమారు 110 సంవత్సరాల ప్రాచీన దేవాలయం జీర్ణోద్ధరణ అనంతరం అత్యంత శోభయమానంగా నిర్మించిన నూతన దేవాలయంలో శ్రీ సీత, శ్రీ కోదండ రామచంద్రమూర్తి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భద్రాద్రికి చెందిన విష్ణు టీటీడీ వేద పండితులు వేద రత్నాకర విష్ణు భట్ల సూర్యనారాయణ శర్మ బృందం ఆలయ అర్చకుడు లక్క వగ్నల రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరిపారు. ప్రతిష్ఠ అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దైవ దర్శనానికి వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందరూ దర్శనం చేసుకోవచ్చు, హడావిడి. ఇటువంటి మంచి శుభతరుణంలో మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాచీనమైన, అత్యంత మహత్తరమైన మహాత్మ్యం కలిగినటువంటి రామదాసు గారిచే నిర్మించబడినటువంటి క్షేత్రం భద్రాద్రి రామాలయం. భద్రాచలంలో సీతారాముల దేవాలయం చాలా ప్రాచీనమైనది, అత్యంత విశిష్టమైనది, మనందరికీ తెలుసు. భరత భూమిలో ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో ఒక రామాలయం ఉంటుంది. మన అందరికీ మూలాధారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం ఎప్పుడు చేస్తున్నారో శ్రీరామనవమి కళ్యాణం మనం అప్పుడే చేసుకుంటాం. అంత విశిష్టమైన దేవాలయం నుంచి ఈ రోజున మన ప్రతిష్ఠితమైనటువంటి దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు, ఆభరణాలు, స్వామివారి దివ్య అనుగ్రహంతో అక్కడ పూజ చేసి అక్కడ నుంచి ఈ స్వామికి కొన్ని శక్తుల్ని కరెక్ట్గా సంవత్సరం పూర్తయిన తర్వాత మన క్షేత్రంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి కూడా తిరిగి తన ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఆనాడు భద్రాద్రి క్షేత్రంలో కూడా ఎంతో విశేషంగా ఆ రామదాసు గారు ఆలయాన్ని నిర్మించారు. భక్తులందరి నుంచి కలెక్ట్ చేసినటువంటి ధనంతో ఆనాడు 6 లక్షల వరహాలు అయ్యాయట రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని నిర్మించడానికి. అలానే భద్రాచలంలో ఎలాగైతే నిర్మించుకున్నారో ఆ భక్తులందరిలాగానే మీరంతా కూడా మీ మధ్యలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి నాకు తెలిసి 150 సంవత్సరాల క్రితం నుంచి స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నారని తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మీ చిన్న ఏజ్ నుంచి కూడా స్వామి చూస్తుంటారు. చూస్తూనే ఆ స్వామితోనే మాట్లాడుతూనే ఉంటుంటారు. మాట్లాడటం అంటే కలిసి ఉంటే ఇలా మా ముందు నించొని మాట్లాడుకోవడమా కాదు కదా. మనకి ఏ నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా మనం ఎవరి పేరు చెప్పుకుంటాం, ఎవరి పేరు తలుస్తాం? రామ అంటాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ విజయం చేకూర్చాలని అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, కొంచెం దుర్గా ప్రసాద్, పివి పనికుమార్లు నగరంలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో పట్టభద్రుల ఓటర్లను కలుసుకుని ఈ నెల 20న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులంతా ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయింది. గురువులు అంటే విలువ లేదు. ప్రభుత్వానికి గత 5 సంవత్సరాల్లో చూశారు మీరు. టీచర్లు అంటే మీరు బెత్తాలు వాడుతున్నారా? ఇప్పుడు వాడతలేదు. టీచర్లు అంటే బెత్తాలు ఉండేవి. ఇలా బెత్తాలు ఉన్నాయి కదా అని చెప్పి బ్రాందీ షాపుల దగ్గర మందు అమ్మటానికి టీచర్లు గత ప్రభుత్వం గుర్తున్న పేపర్లో చదివారమ్మా మీరు? చదివారా? ఈ రెండో పని ఏంటంటే పవిత్రమైన పనులకి టాయిలెట్స్ ఫోటో తీసి అప్లోడ్ చేయమన్నారు. ఇది గురువుల స్థితి. అంటే గవర్నమెంట్ టీచర్స్ కాదు కదండి, మాకు జరగలేదు అనంతం.
నేను టీచర్ కమ్యూనిటీ గురించి మాట్లాడాను. సరే ఏదో ఒకటి పోతే అలాగే గ్రాడ్యుయేట్స్ మన పిల్లలు ఉన్నారు, మన తమ్ముళ్ళు అన్నలో ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలు కూడా వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రజలు ఎప్పుడూ మాట్లాడరు, అవసరమైనప్పుడే మాట్లాడతారు. అది మొన్న ఎన్నికల్లో చూపించారు ఎంత ప్రభుత్వ వ్యతిరేకత కూడగట్టుకుందో అప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం కాదు అసలు. ప్రభుత్వ విధానాల్లో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి, కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రాజేంద్ర ప్రసాద్ గారిని నిర్ణయించడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ తండ్రి గారు స్వతంత్ర సమరయోధులు. అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశారు. అనుభవం ఉన్న వ్యక్తి, అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. అందువల్ల ఆయన్ని ఈ కూటమి ప్రభుత్వం అతనిపై ఆయన్ని పెడతం జరిగింది. గతంలో తెనాలి ఎమ్మెల్యేగా పనిచేస్తే మొన్న ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని జనసేనకి అడగటం వల్ల, జనసేనకి ఇచ్చిస్తాం వల్ల ఈయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అది మీరందరూ కూడా గ్రహించి మనకు ఎవరైతే ఉపయోగపడతారు, ఎవరైతే మా అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి వస్తే మనకి ఏ పనులన్నా తొందరగా అవుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ యొక్క నాయకత్వం మీ యొక్క ఆలోచింపజేసి మీ యొక్క విద్యతో వేసిన ఓటు ఇవాళ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి మన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మీరు అలాగే ఆలోచన చేయాలి. ఎందుకంటే రాబోయే కాలంలో మన మచిలీపట్నంలో పోర్టు ద్వారా కానీ, కంటైనర్ కార్పొరేషన్ కానీ, వివిధ కంపెనీల ద్వారా సుమారు 40,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఒక సంవత్సరం కాలంలో. మరి దానికి కూడా మరి రాజేంద్ర ప్రసాద్ గారి మద్దతు మనకు ఎంత అవసరం. మరి వాళ్ళ పొల్లి రవీంద్ర గారి అభివృద్ధి విషయంలో మీ అందరికీ తెలుసు, ఆయన అభివృద్ధి తప్ప రెండో చెప్పలేదు. అలాగే బాలచౌదరి గారు మనకి వాళ్ళు ఏమైనా రావాలంటే మన సెంట్రల్ లెవెల్లో ఆయన కూడా చేస్తున్నారు కదా. మీరు అందరూ కూడా ఆలోచించి, గత ప్రభుత్వం టీచర్లు ఎక్కడ పెట్టిందో మీ అందరూ పెద్దలు చెప్పారు. మాకే చాలా బాధ కలిగింది. ఒక గౌరవమైన వృత్తిలో నిజంగా చిన్నప్పుడు బంటుమిల్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఈవో కె కన్నమనాయుడు పాల్గొన్నారు. బంటుమిల్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె కన్నమనాయుడు పాల్గొన్నారు. బంటుమిల్లులోని బిఎన్ఆర్ కాలనీలో తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేయడం వల్ల వచ్చే లాభాల్ని, వాటి యొక్క విధి విధానాల గురించి అవగాహన సదస్సులో వివరించిన కె కన్నమనాయుడు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సోర్స్ రీసోర్స్ చెత్త వేరు చేయడం వల్ల వచ్చే వనరులు, వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ, మండల ప్రత్యేక అధికారి చంద్రశేఖరరావు, పంచాయతీ సెక్రటరీ డి ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ గాను, ఆర్గానిక్ మ్యాటర్ గాను, మెటల్స్ గాను వగేరా అలా వేరు చేసినట్టయితే కనుక ఈ చెత్త అంతా కూడా ఒక సంపదగా మారి రీసైకిల్ ఎకానమీ, అంటే ఒక సైకిల్ గాజు సీసాలన్నీ మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళి మళ్ళీ గాజు సీసాలు గాను, ఐరన్ లాంటివి మళ్ళీ రీసైకిల్ అయ్యి ఐరన్ ప్రోడక్ట్స్ గాను అలా వచ్చినట్టయితే ఒక సర్క్యులర్ ఎకానమీ క్రియేట్ చేయబడి మనం ఈ భూమి నుంచి తీసుకునేటటువంటి వనరుల వినియోగం తగ్గుతుందని, అదే రకంగా వృధా అన్నది అరికట్టబడుతుందని, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నీట్గా చక్కగా ఉండి ఒక ఆకర్షణీయమైనటువంటి ప్రాంతంగా మారుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా ప్రభుత్వం వారు జీవో 24 అని చెప్పి ప్రతి నెల చేయాల్సినటువంటి యాక్టివిటీస్ మీద స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రతి నెలకి ఒక థీమ్ ఇచ్చి ఆ థీమ్ ప్రకారం ప్రజలకి అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో ఈ సోర్స్ దగ్గరే, అంటే ఎక్కడైతే కనుక చెత్త సృష్టించబడుతుందో ఇళ్ళ దగ్గర కానీ, సంస్థల దగ్గర కానీ, అక్కడే వీటిని ఇటు ఆర్గానిక్ మ్యాటర్ కింద, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కింద, అదే రకంగా హజార్డస్ మ్యాటర్ కింద 3 కేటగిరీల కింద వేరు చేసి దానికి నిర్దేశించిన విధానంలో ప్రాసెస్ చేసినట్టయితే కనుక మనకి ఆర్గానిక్ మ్యాటర్ నుంచి వాల్యుబుల్ కంపోస్ట్ వచ్చి ఇటు మన కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటి వినియోగం కూడా తగ్గుతుందని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అలాగే గ్రామాలు, పట్టణాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయని ప్రభుత్వం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.